2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది? చతుర్థి తిథి ప్రారంభ, ముగింపు సమయాలు, పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ, శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవులని కష్టాల నుంచి గట్టెక్కించేవాడిగా విఘ్నేశ్వరుడిని కొలుస్తారు. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థిని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. రెండోది సంకటాలు తొలగించమని వేడుకుంటూ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తారు. 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో 22 ఇంకా 23వ తేదీల్లో సంకటహర చతుర్థి అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క ప్రారంభ ఇంకా ముగింపు సమయాలు చూసినట్టయితే చతుర్థి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు 22వ తేదీ ఆగస్టు నెల 2024 చతుర్థి తిథి ప్రారంభ సమయం మధ్యాహ్నం 1:46 నుంచి ఇంకా చతుర్థి తిథి ముగింపు సమయం 23వ తేదీ ఆగస్టు నెల 2024 ఉదయం 10:39 వరకు చతుర్థి తిథి ఉంటుంది. ఆగస్టు నెలలో వచ్చేటటువంటి 22 ఇంకా 23వ తేదీల్లో సంకటహర చతుర్థిని ఏ రోజు జరుపుకోవాలంటే మనకి చతుర్థి తిథి అనేది చంద్రోదయ సమయంలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున జరుపుకోవాలి. అంటే మనకి 22వ తేదీన సంకష్టహర చతుర్థిని అయితే జరుపుకోవాలి. సంకటహర చతుర్థి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఇల్లు మొత్తం గంగాజలం చల్లాలి. పూజ మందిరంలో వినాయకుడి విగ్రహం లేదా ఫోటోను అలంకరించి దీపారాధన చేయాలి. అనంతరం పువ్వులు సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున మీ ఇంట్లో తయారు చేసిన నేతి లడ్డు, మోదకాలను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజిళ్ళు తీయాలి. ఈ రోజున చంద్రుని దర్శనం పూర్తయిన తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలి. సూర్యాస్తమయం పూర్తయిన తర్వాతే దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. అయితే ఈ సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు. దేవుళ్ళందరిలోనూ లంబోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటాడు. సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతారు.